హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరికీ తెలుసు నేను ఒక బ్యూటీషియన్ అని. కానీ నేను బ్యూటీషియన్ లాగా ఎప్పుడు ఓవర్ మేకప్ చేసుకోనులేండి, అది వేరే విషయము. కానీ ఈ వీడియో మాత్రం కంప్లీట్గా ఒక మేకప్స్ గురించి, మ్యారేజెస్ గురించి మాత్రమే. ఒక మేకప్ అనేది వాళ్ళకి చేయించుకునే వాళ్ళకి ఎలా ఉండాలంటే దానివల్ల మనకు మంచి పేరు రావాలి, చేయించుకున్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదే ఒక మేకప్ వల్ల ఒక పెళ్ళి చెడిపోయింది అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు రీసెంట్గా అదే జరిగింది. అది నాకు బాగా తెలిసిన వాళ్ళు. కానీ ఈ విషయం ప్రతి ఒక్క అమ్మాయికి తెలియాలి, ప్రతి ఒక్క పెళ్లి కూతురికి, అంటే ఇంకా పెళ్లి చేసుకోవాలని రెడీ అవుతున్న వాళ్ళకి, రీసెంట్గా మ్యారేజెస్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ మేకప్స్ మీద కొంచెం ఒపీనియన్స్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో తెలియాలండి. సో ఈ వీడియో ముందుకెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్నారు కానీ లైక్ సరిగ్గా ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి, కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోకి. ఈ వీడియో మాత్రం చివరి దాకా చూడండి. నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమవుతుంది, మీకు ఎంతో యూజ్ అవుతుంది కూడాను. బ్రైడల్ మేకప్స్ అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బ్రైడలే కాదు, పార్టీ మేకప్స్ అలా కూడా చేయించుకుంటూ ఉంటారు చాలామంది. అంటే వేరే వాళ్ళ పెళ్ళికి కూడా వీళ్ళు బాగానే రెడీ అవుతూ ఉంటారు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టెడ్ అయిపోయింది బ్రైడల్ మేకప్స్ అనేది. అలాగే బ్యూటీషియన్స్ కూడా వర్క్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్గా వర్క్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది బ్యూటీషియన్స్ ఇప్పుడు అనేది మనకి అవైలబిలిటీ ఉన్నారు. కానీ అందరూ బ్యూటీషియన్సే, అదే చెప్పేది. వర్క్ రాని వాళ్ళు బ్యూటీషియన్సే, వర్క్ వచ్చిన వాళ్ళు బ్యూటీషియన్సే, ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు బ్యూటీషియన్సే. కానీ ఇప్పుడు ఇంతకు ముందు రోజులు కాదులేండి, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్ వేరేగా ఉండేది. మేకప్ అంటే ఇప్పుడు మాది నెల్లూరు. మేకప్ అంటే నెల్లూరులో బ్యూటీషియన్స్ మాత్రం అప్రోచ్ అయ్యేవాళ్ళు. విజయవాడ అంటే విజయవాడ బ్యూటీషియన్స్ మాత్రమే అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెల్లూరు కింద కొన్ని వందల పల్లెటూర్లు ఉంటాయి. వాళ్ళు దాని దగ్గరలో ఉండే విలేజెస్లో బ్యూటీషియన్స్ ఉంటే అక్కడ అప్రోచ్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ వాళ్ళు కొంచెం పెట్టుకోగలిగితే అమౌంట్, ట్రాన్స్పోర్ట్ అవి చేయగలిగితే నెల్లూరు నుంచి కూడా బ్యూటీషియన్ని తీసుకెళ్ళేవాళ్ళు. అలా ఇప్పుడు విజయవాడ కింద విలేజెస్కి, విజయవాడలోంచి నెల్లూరు కింద విలేజెస్కి, నెల్లూరు నుంచి ఇలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు. అంటే తెలిసిన వాళ్ళు, వీళ్ళు ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచో తెలుసు, అలా తీసుకెళ్ళట్లేదు. అందరూ కాదు, కొంతమంది. చాలామంది ఇప్పుడు చదువుకున్న పిల్లలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వడం, సెల్ఫ్గా వాళ్ళు సంపాదించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ పెద్ద ఉండట్లేదు మేకప్స్లో మాత్రము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్ ద్వారా మనకి ఎక్కడెక్కడో, అంటే వాళ్ళు మనకు తెలియదు, హైదరాబాద్లోనో విజయవాడలోనో ఇంకో దగ్గర ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళవి కొన్ని పిక్స్ పెట్టేసి ఉంటారు ఇన్స్టాగ్రామ్స్లో. అవి రియల్గా వాళ్ళవేనా, రియల్గా వాళ్ళే చేశారా? ఇంకోటండి, పిక్కి రియల్ మేకప్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక ఫోటోగ్రాఫర్ తీసే పిక్కి రియల్గా మనం చూసేటప్పుడు మేకప్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మేకప్స్లో ఒక 10 రకాల మేకప్స్ వచ్చేస్తున్నాయి. నార్మల్ మేకప్, బ్రాండెడ్ మేకప్స్, వాటర్ ప్రూఫ్ మేకప్స్, మిక్స్డ్ వాటర్ ప్రూఫ్ మేకప్స్, నెక్స్ట్ హెచ్డి మేకప్స్. ఈ మనీ ప్రాబ్లం ఎవరికైతే ఉండదో వాళ్ళు ఏంటంటే హెచ్డి మేకప్స్ లేస్తే హెచ్డి మేకప్ అంటే ఏందో ఫస్ట్ మీకు తెలుసా? అది క్లియర్గా చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఒక్కటండి, ఇప్పుడు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసుకునే వాళ్ళు, నార్మల్గా పెళ్లి కూతురు లేదా సైడ్ మేకప్స్, ఇవన్నీ ఆలోచిస్తే సపరేట్గా ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఒక హీరోయిన్, ఆమె మేకప్ వేసుకుంటే చూస్తారు, ఎందుకంటే హీరోయిన్ అంటే అలాగే ఉండాలి. ఒక మనకి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, యాంకరింగ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, వాళ్ళ మేకప్ వేరేగా ఉంటుంది. వాళ్ళది తప్పులేదు, వాళ్ళు అలాగే ఉండాలి. ఒక రియల్గా పెళ్లి కూతురు సైడ్ మేకప్స్, వాళ్ళు ఒకలాగా ఉండాలి. అంటే అందంగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను చెప్పకూడదండి, ఒక బ్యూటీషియన్గా ఉండి ఘోరంగా మేకప్స్ ఉన్నాయి. ఎందుకు అంటారేమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు మేకప్ చేయమని చెప్తాను ఎవరికైనా, వాళ్ళు చేస్తామని తీసుకెళ్తారు. ఆఫ్టర్ 2 అవర్స్ 3 అవర్స్ నేను బయటకు వస్తే ఫస్ట్ నన్ను చూసి మా ఫ్రెండ్సే గుర్తుపట్టరు. ఎందుకు? బాగా చేయలేదంటే బ్రహ్మాండంగా చేసుంటారు, కానీ గుర్తుపట్టరు. ఎందుకు గుర్తుపట్టరు చెప్పండి? ఇప్పుడు నాకు ఈ ఓపెన్ పోల్స్ ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి. ఇప్పుడు నేను మినిమము మేకప్ చేయించుకుంటే, మినిమం అంటే ఒక లేయర్ ఫామ్ అవుతుంది, ఫౌండేషన్ కానీ ప్రతి ఒక్కటి మినిమం మేకప్ వేయించుకున్నప్పుడు. న్యాచురల్ మేకప్ అంటే ఒకలాగా వస్తుంది. నాకు అసలు ఇవి కనిపించకూడదు, అస్సలు వీటి ఆనవాళ్ళే తెలియకూడదు అన్నప్పుడు ఏమవుతుంది? ఓవర్ మేకప్ అవుతుంది. అంటే ఒక ఫౌండేషన్ వేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది,
ఒక 4-5 లేయర్స్గా వేసి ఇది క్లోజ్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇది కనిపించకూడదు అనేది నిజమో ఇష్టపడతారా? అసలు నన్నులా గుర్తుపట్టకపోతే ఇష్టపడతారా? ఇప్పుడు అలాగే జరుగుతుంది. పెళ్లి కూతుర్లు కూడా ఏం చేస్తున్నారంటే, ఒక పింపుల్ బుగ్గ పైన వస్తే ఆ పింపుల్ ఆనవాళ్ళు కనిపించకూడదు అక్క అనేస్తారు. సరే, ఆ పింపుల్ ఆనవాళ్ళు కనిపించదు, ఓకే. ఆ మేకప్ చేసిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఆనవాళ్ళు కనిపించకుండా మేము చేసేస్తాం మేకప్, అంటే 4-5 డోసులు వేసేసి గోడకు పెయింటింగ్ వేసినట్టు వేసేస్తాము. సో కనిపించదు. కానీ మీరులాగా ఎక్కడ కనిపిస్తారు? మీరని అసలు ఎవరు గుర్తుపడతారు? మేకప్ అంటే మిమ్మల్ని గుర్తుపట్టాలి. మనం రెడీ అయిన తర్వాత బయటకు వచ్చినా కూడా, అరే ఈ అమ్మాయి చక్కగా ఉంది, బాగుంది, అందంగా ఉంది అనాలి. ఏంటి ఈ అమ్మాయినా సడన్గా చూసి నేను గుర్తుపట్టలేదు అనే విధంగా ఎప్పుడూ ఉండకూడదు. కానీ చాలామంది అండి, చాలా రకాల క్లయింట్స్ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, మిమ్మల్ని పిలిచింది ఎందుకు? డిఫరెంట్ చూపించడం కోసం. డిఫరెంట్ లుక్ వేరు, ఓవర్ మేకప్ వేరు. హెచ్డి మేకప్స్ అంటే ఏంటి? ఓవర్ మేకప్ ప్లస్ న్యాచురాలిటీ పోతుంది. రెండోది డైరెక్ట్గా చూసేదానికి ఎబ్బెట్టుగా హెవీగా. అదే చెప్పేది. ఇప్పుడు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అమ్మాయిని చూసేదానికి, ఒక పెళ్లి కూతుర్ని చూసేదానికి, ఒక సెలబ్రిటీని చూసేదానికి ఆ లుక్ డిఫరెన్స్ తెలియాలి. పెళ్లి కూతురు అంటే అందంగా ఉండాలి, రెగ్యులర్ చూసే మీద ఇంకొంచెం బెటర్ లుక్ ఉండాలి, ఇంకొంచెం అద్భుతంగా కనిపించాలి. అది తప్పులేదు. అసలు ఆ అమ్మాయిలా కనిపించకుండా మేకప్ చేయించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇలా క్లయింట్స్ ఇష్టపడుతున్నారు. క్లయింట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ కాదండి, ఓన్లీ అమ్మాయిలే, పెళ్లి చేసుకునే అమ్మాయిలే. వాళ్ళు ఇష్టపడుతున్నారు. రెండోది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళ ఫొటోస్ చూసి మోసపోయి వాళ్ళని పిలిపించుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్స్ ద్వారా, అస్సలు తెలియని కాంటాక్ట్స్ ద్వారా మీరు పిలిపించుకుంటారు. పెళ్లి టైంకి వాళ్ళు మేకప్ చేసేస్తారు, అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? బాగా చేయలేదు, మీకు నచ్చలేదు, అప్పుడు ఏం చేస్తారు? ఆ టైంలో ఆ నిమిషంలో ఇంకో బ్యూటీషియన్ వస్తుందా? ఆ నిమిషంలో ఆ మెమరీ వస్తుందా? ఆ నిమిషంలో ఆ ఫొటోస్ అంతా మారుతాయా? ఏం మారవు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. రీసెంట్గా అదే జరిగింది. మాకు చాలా దగ్గర క్లయింట్స్, బాగా చాలా ఇయర్స్ నుంచి దగ్గర క్లయింట్స్. వాళ్ళ ఫ్యామిలీలో నేను ఇంతకుముందు మేకప్స్ కూడా చేశాను. కానీ వాళ్ళ పాప వేరే ఊర్లో జాబ్ చేయడం వల్ల ఆ పాప వాళ్ళు అక్కడ బుక్ చేసుకున్న అమ్మాయి, ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళ పేరెంట్స్ నేను అడిగాను, మేడం ఏమి అన్నట్టంటే, లేదు పాప ఆల్రెడీ బుక్ చేసేసిందమ్మ, మాకు కూడా చెప్పలేదు, ఎక్కడో బాగా ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అంట అంటే. సో ఓకే, ఇప్పుడు అన్ని వర్కులు మనకు రావాలని రూల్ ఏం లేదు, అన్ని వర్కులు మనం చెయ్యాలని రూల్ ఏం లేదు. సో నేను కూడా లైట్ తీసుకున్నా, ఓకే ప్రాబ్లం లేదు. అక్కడ ఏమైందంటే, నలుగు మేకప్ అప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు టచ్ అవ్వలేదు. ఈ అమ్మాయికి నచ్చినట్టు చేంజ్ చేసుకుంది, వాళ్ళ పేరెంట్స్ కూడా అది నచ్చల. ఆ తర్వాత పెళ్లి మేకప్ అప్పుడు నలుగు కన్నా ఎక్కువ మేకప్ చేసేసింది. అది ఈ అమ్మాయికి ఎంతవరకు ఓకే అనేది పక్కన పెడితే, చూసే వాళ్ళకి పెళ్లి కొడుకుకి ఫస్ట్ పాయింట్ నచ్చలేదు, పెళ్లి కొడుకు పేరెంట్స్కి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి న్యాచురల్గా చూసి ఇష్టపడ్డారు. ప్రతి దాంట్లో అమ్మాయి న్యాచురాలిటీయే బాగుందని వాళ్ళు ఇష్టపడ్డారు. సో అది వాళ్ళకి నచ్చకపోవడము, అక్కడ టైం లేకపోవడము, అది ఆ అమ్మాయిని వాళ్ళు క్వశ్చన్ చేయడము, అది ఏమైపోయిందంటే ఈగోకి వచ్చిందనమాట. అంటే ఏంటి, ఇప్పుడు నా మేకప్ గురించి వీళ్ళు క్వశ్చన్ చేస్తారా, ఇప్పుడే ఇలా ఉన్నారంటే, ఒక మేకప్ గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే, ఇక్కడ కట్నాల ప్రాబ్లం లేదు, ఫ్యామిలీస్ ప్రాబ్లం లేదు, ఏం లేదు, ఓన్లీ ఒక మేకప్ గురించి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇంత ఓవర్ మేకప్ మాకు ఇష్టం ఉండదు, అసలు ఏంటిది అనే టైప్లో ఆ అబ్బాయి కూడా అసలు ఏంటి నువ్వు న్యాచురల్గానే బాగుంటావు, ఇంత ఓవర్ మేకప్ ఎలా చేయించుకున్నావు అని ఏదో ఒక టాపిక్ వచ్చేదా. అది మాట పెరిగి ఇగో దాకా వెళ్ళి పెళ్ళి క్యాన్సిల్ అయిందంటే మీరు ఆలోచించండి ఎంత దూరం పోయిందనేది. ఆ పెళ్ళికి ఒక 20 లక్షలు ఖర్చు పెట్టుంటారు. ఎంతో ఆశ పెట్టుకొని ఆ తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ, ఒక మేకప్ వల్ల ఎంత ఫన్నీగా ఉందో, ఎంత బాధపడాల్సిన విషయమా అంటే, ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలంటే, ఆ బ్యూటీషియన్ బ్లేమ్ చేయాలంటే ఆ బ్యూటీషియన్ అలాగే చేస్తుంది. అది తెలుసుకోకుండా ఆ అమ్మాయిని తీసుకొచ్చి చేసుకోవడం మీ తప్పు. ఎక్కడో ఇన్స్టాగ్రామ్లు చూసి, ఏదో ఫొటోస్ చూసి మీరు ఇష్టపడిపోయి అమ్మాయి ఎలా చేస్తుందో తెలుసుకోకుండా తీసుకొచ్చుకోవడం మీద తప్పు. ఎందుకండి మీకు లోకల్లో బ్యూటీషియన్స్ లేరా? బ్రహ్మాండమైన బ్యూటీషియన్స్ ఉన్నారు. మీరు అవుట్లుక్కి అట్రాక్షన్ పోతున్నారు. పెద్ద పెద్ద సెలూన్స్, పెద్ద పెద్ద లుక్స్,
వాళ్ళు వేసుకున్న సూటు బూట్లు, వాళ్ళు పెట్టిన ఇన్స్టాగ్రామ్లో బిల్డప్లు, వాటికి ఇష్టపడుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏందో తెలుసా, అదే ఇక్కడ బ్యూటీషియన్ పాపం ఒక 10,000 ఇస్తే బ్రహ్మాండంగా మేకప్ చేస్తుంది. అదే వాళ్ళకి ఒక్క మేకప్కి 30,000 ఇప్పించి మరీ తెప్పించుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకి రూమ్స్, అకామిడేషను, వాళ్ళకి ఫుడ్ అంతా వీళ్ళదే. వాళ్ళకి 1,00,000 రూపాయలు అట్లా ముట్ట తెప్పి పంపిస్తారనమాట. ఫస్ట్ మన నెగిటివ్ ప్లేస్, మన ఏ ఊరైనా అవ్వచ్చు, మన వాళ్ళని ఫస్ట్ మనం బతికించాలండి. ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి బతికిస్తారు ఎందుకండి? మినిమం తెలిసిన వాళ్ళైతే మీరు క్వశ్చన్ చేయొచ్చు. మినిమం తెలిసిన వాళ్ళైతే అమ్మాయి ఎలా వర్క్ చేస్తా ముందే మీకు తెలియచ్చు. మేకప్స్ మాత్రం బాగాలేవండి. ఇప్పుడు ఓవర్ మేకప్స్ అయితే చాలా బాగా ఓవర్ మేకప్స్ చేసేస్తున్నారు. హెచ్డి మేకప్స్ అని చెప్పి న్యాచురాలిటీ కంప్లీట్గా పోతుంది. ఇక్కడ డబ్బులు కాదు, ఇంకోటి కాదు, మినిమం అంటే ఏదో ఒక రెఫరెన్స్ ద్వారానో, లేదా ఆ అమ్మాయి ఆల్రెడీ వేరే మేకప్ ఎవరికైనా చేసుంటేనో, లేదా మీరు దగ్గరుండి చూసుంటేనో అలా మేకప్స్ ఇచ్చుకోండి, తప్పులేదు. ఇప్పుడు అదొక పార్టీ మేకప్ అనుకోండి, అది వేరే విషయం. పెళ్ళి మేకప్స్ లైఫ్ లాంగ్ చూసుకునే ఫొటోసు, ఒక్కసారి ఆల్బమ్ రెడీ అయితే అది లైఫ్ లాంగ్ చూసుకునే ఫొటోసు, వీడియో, అవి మళ్ళీ ఎలా వస్తాయండి? ఫోటోగ్రాఫర్స్ ఎంత స్పెషాలిటీ ఉంటుందో ఆ వర్క్లో, మేకప్లో కూడా అంతే స్పెషాలిటీ ఉంటుందండి. అందుకని మేకప్స్ అనేది మనం చూసి అబ్జర్వ్ చేసే చేయించుకోవాలి. హెచ్డి మేకప్స్ అని చెప్పి ఓవర్ మేకప్ మాత్రం ఎవరు చేయించుకోవద్దు. నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా నచ్చకపోతే సారీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.